అనిరుద్ తనపై వచ్చిన కాపీ ముద్రను చెరిపేశాడు. రొటీన్ ట్యూన్స్ అంటూ చేసిన విమర్శలకి సమాధానం చెప్పాడు. అన్నింటికీ ఒకే ఒక్క పాటతో సమాధానం ఇచ్చేశాడు అనిరుద్. అదేంటో చూద్దామా? ఆ మధ్య అనిరుద్ను మెచ్చుకొని వాళ్ళు లేరు. విక్రమ్, జైలర్, లియో వంటి వరుస హిట్స్తో ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరైనా అనిరుద్ తర్వాతే అన్నంతగా ప్రచారం జరిగింది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే రెహమాన్ను మించి డిమాండ్ చేశాడన్న టాక్ నడిచింది. అయితే ఇండియన్ 2 ఆల్బంతో ఒక్కసారిగా విమర్శలు మొదలయ్యాయి. ఆడియన్స్ అందరూ భారతీయుడు 2ని భారతీయుడితో పోల్చి చూశారు. పాటలు, బ్యాక్గ్రౌండ్ ఒక్కటీ నచ్చలేదు. దీనికి తోడు దేవర నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ను శ్రీలంక పాట నుంచి ఎత్తేయడంతో ట్రోలింగ్కు గురయ్యాడు అనిరుద్. ఇలా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమేజ్ డ్యామేజ్ కాగా రజనీకాంత్ ఆదుకున్నాడు. విమర్శించిన వాళ్లే అనిరుద్ను పొగడడం మొదలుపెట్టారు. అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న రజనీకాంత్ వెట్టయాన్కు అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇందులోని ఫస్ట్ సింగిల్ మనసులాయతో మరోసారి అనిరుద్ సత్తా చాటాడు. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టయాన్పై పెద్దగా అంచనాలు లేకపోయినా ఫస్ట్ సింగిల్ హైప్ క్రియేట్ చేస్తుంది. వెట్టయాన్ షూటింగ్ తో పాటు డబ్బింగ్ పూర్తి చేసిన రజనీకాంత్ కూలీ మూవీతో బిజీగా ఉన్నాడు. ఓనం సందర్భంగా సెట్స్ పై చిత్ర యూనిట్ మనసులాయో సాంగ్ కు స్టెప్పులేశారు. ఈ వీడియో నెట్ లో వైరల్ అయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెట్టయాన్ పై అనిరుద్ అంచనాలు పెంచేశాడు. షాక్ ఇచ్చేలా స్క్రిప్ట్ ఉంటుందని, రజనీ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటికంటే భిన్నంగా ఉంటుందన్నారు. సామాజిక కోణంగా వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు తీశాడంటూ ప్రశంసలు కురిపించాడు. అమితాబ్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించగా టీజర్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.